ఏం తొడలు నొప్పి ఉంటుంది దా ఏమైంది నొస్తున్నాయా లేదు నా తల్లి హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే మా చిన్నోడికి అయితే 16th మంత్ ఇంజెక్షన్ అయితే వేపిద్దామని అనుకుంటున్నాను ఇంకా అందుకని ఇప్పుడే నర్స్ ఫోన్ చేస్తే ఇంకా తొందరగా అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే ఇంజెక్షన్ అయితే వేయించాలి నేను ఒక్కదాన్ని వెళ్తానో మా ఆయన వస్తాడో అయితే తెలియదు అక్కడ అంటే ఇప్పుడు ఫోన్ చేసి అడగాలన్నమాట తను వస్తే తనని తీసుకొని పోవాలి లేదనుకోండి మనకి ఇంజెక్షన్ అంటే మస్తు భయం అన్నమాట దాన్ని చూస్తూనే చూడాలి ఎవరైనా వస్తే బాగుంటుంది ఇంకా నేను ఒక్కదాని అయినా వెళ్ళాలి మళ్ళీ 12 అయిపోతుంది ఇంకా వెళ్తూ మాట్లాడుకుంటాను మా లడ్డు అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళడమే ఇలా అయితే స్టార్ట్ అయిపోయాను మా ఆయనకైతే ఫోన్ చేశాను వస్తావా మరి అని ఇంకా నాకు వీలు కాదులే కుదరదు ఆడ రఘుకి చెప్తాను అంటే మా బావ కొడుకు అనమాట చెప్తాను తీసుకొని వెళ్ళు వాడిని అంటే ఇద్దరం ఇలా కలిసి వెళ్ళామన్నమాట నాకైతే ఇంజెక్షన్స్ చాలా భయం అయినా నా డెలివరీ టైంలో ఇంజెక్షన్స్ అవన్నీ ఎలా ఎంచుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదు మా చిన్నోడికి ఇంకా వేస్తే ఫుల్ ఏడుస్తాడు అందుకనే చాలా భయంగా ఉంది ఇలా లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట ఇంకా రేచికటి మంది అంట ఫస్ట్ అయితే ఈ మంది ఇచ్చిండ్రు అనమాట ఇంకా వేద్దామంటే మా వాడు నోరు గట్టిగా పట్టేసుకున్నాడు అసలు నోరే తెరవడం లేదు ఇంకా అందుకే నేనైతే ప్రయోగం స్టార్ట్ చేశా నర్స్ వల్ల కాక నువ్వే ఇయ్యమ్మా అంటే ఇంకా నేను ఇలా కూర్చొని అయితే వేస్తున్నాను అలా అయితేనే తాగుతాడు వాడు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుందని అయితే చెప్తున్నాను అనమాట మందు వేసిన వెంటనే ఇలా ముక్కు మూసామనుకోండి ఇంకా మొత్తం మందు తాగుతాడు అనమాట ఉమ్మేయడానికి ఛాన్స్ ఉండదు ఇంకా అక్కడ నుంచి రాగానే మా వాడికి ఫుల్ పెయిన్ ఏడుచుకుంటూనే అలానే పండుకున్నాడు ఇంకా లేచిన వెంటనే మీరే చూడండి ఏం తొడలు నొప్పి పుట్టినాయా దాయికురా నా తల్లి రా దా ఏమైంది నెక్స్ట్ మినిట్ వాడు లేచిన తర్వాత నడవడానికి కూడా రావట్లేదంటే నేనే ఎత్తుకున్నా నొస్తున్నాయా లేదు నా తల్లి చూడండి మీరే వాపు ఎలా వాచిందో టైం వచ్చేసి 4 అన్నమాట అసలు ఎలా కూర్చారో ఇంజెక్షన్ అయితే నిజంగా మా వాడు అయితే భయంకరంగా ఏడుస్తున్నాడు అందుకనే అయితే ఐస్ క్యూబ్స్ అయితే పెడదాం అనుకుంటున్నా ఆమె చెప్పింది కాలు అయితే ఫుల్ పెయిన్ ఉంటుంది ఇంకా అని మా వాడు అయితే అస్సలు ఉంటలేడు ఫుల్ ఏడుస్తుండు కాలు ఇటు జరిపినా ఏడుస్తుండు నాకైతే నిన్నటి నుంచి మా పెద్దోడు ఫుల్ సతాయించిండు ఈరోజు మా చిన్నోడు అందుకే పిల్లలు కొంచెం పెద్దగా అయితే ఏ టెన్షన్ ఉండదు ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ ప్రస్తుతానికైతే ఈ 2 ఐస్ క్యూబ్స్ కొంచెం ఏడ్చిన అడ్జస్ట్ కాండి మళ్ళీ వాడు అంత ఏడుస్తుంటే నువ్వు వీడియో తీయడం అవసరం అని మాత్రం అనకండి ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ వాడు చిన్నప్పుడు ఎట్లున్నాడో వాడు అంటే నేను ఇంతకుముందు వేరే ఛానల్లో పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్లో పెడుతున్నాను వాడు అంటే ఏవీ లేవు అందుకే ఏదన్నా ఉంటుంది చూసుకుంటాడు వాడైన తర్వాత ఫ్యూచర్లో అయితే పెడుతున్నా దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ పెడతా ఎట్లా రియాక్ట్ అవుతాడో మీరే చూడండి ఒక విషయం అండి ఇలా నెల ఇంజెక్షన్స్ వేసినప్పుడు కొంచెము కూలింగ్గా అంటే ఐస్ క్యూబ్స్ అన్న అలా పెట్టవచ్చు లేదనుకోండి స్నానం చేపిస్తప్పుడు దారగట్టి నీళ్ళు అంటే వేడి నీళ్ళు ఎక్కడైతే ఇంజెక్షన్ చేపించింటామో అక్కడ వేసినా తొందరగా బెనిఫిట్ ఉంటుంది లేకుంటే వాళ్ళు సఫర్ అవుతారు మనల్ని కూడా ఫుల్గా సఫర్ అవుతారు ఇంకా కొంతమందికి తెలిసొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అందుకే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని మాత్రమే చెప్తున్నాను నేనైతే దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఇంకా మా చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు మీరే చూసేయండి ఇక్కడ నుంచి ఇంకా నేనేం వాయిస్ ఇవ్వను డైరెక్ట్ అదే కంటిన్యూ అయిపోతుంది చూడండి చూసి లాస్ట్ వరకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి
సండే అనమాట. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఇంజక్షన్ చేయించినాక ఏడుపు, ఒకటే వామిటింగ్స్, మోషను, ఇంకా ఫుల్ జ్వరం. అస్సలు చేయి దిగేవాడే కాదు, ఫుల్ ఏడ్చుకుంటూనే ఉండేవాడు ఏ టైంలో అయినా. ఇంకా కొంచెము అంటే సందులు టైప్ అవుతాయి అని అంటారు కదా, అందుకని ఇంకా మా చిన్నోనికైతే చూసారా ఎన్ని అంతరాలు. అది చెప్పు అంటే ఎవరెవరన్నా చూపేసా, చూడుగా చూడు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, కొంచెము ఇంకా ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, ఇంకా అవి కట్టించుకొచ్చినాక కొంచెం బాగానే ఉన్నాడు. ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తున్నాడు. నిన్న మొన్న అయితే అస్సలు నడచకుండా అనమాట, ఇంకా ఎత్తుకొనే తిరగాలి అని ఫుల్ ఏడుస్తుండే అనమాట. ఇంకా కొంచెం బెటర్, వామిటింగ్స్ అన్నీ తగ్గినాయి, జ్వరం కూడా తగ్గింది. అందుకనే కొంచెం అయితే ఫ్రీగా ఉన్నా, లేకుంటే 3 రోజుల్లో అస్సలు చుక్కలు కనిపించినాయి. పగులు నైట్ అయితే నాకు నిద్ర లేక, నాకు వామిటింగ్స్, జ్వరము, అమ్మో బాబోయ్ ఓ రేంజ్లో ఉండే అనమాట. ఇంజక్షన్స్ ఎప్పుడు వేసినా నాకు ఈ బాధ అయితే తప్పదు. ఎవరన్నా అంటే కొంచెం చేసి పెడితే తిని కొంచెంసేపైనా పండుకుందామని ఉంటుండే. ఇంకా నాకు ఎవ్వరు లేక అంటే అత్తమ్మ వాళ్ళు ఉన్నారులే అవతల సైడు, ఇంకా వాళ్ళైనా ఎంతసేపు చూసుకుంటారు. ఈ టైంలో అమ్మనే కావాలి అని ఉంటుంది కదా పిల్లలకి కూడా. అందుకు ఎక్కడికి పోకుండా, నా చేయి దిగకుండా 3 రోజులు విశ్వరూపం చూపించింది అనమాట. హాయ్ చెప్పు, నానా హాయ్ చెప్పు. చెప్పే తల్లి, ఇంకా ఎండ్ చేస్తా. బంగారు హాయ్ చెప్పు, ఇట్లా చెప్పు హాయ్. నానా 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 హాయ్ చెప్పు. వద్దు, మా వాడికి వీడియోలలో అస్సలు ఇష్టం ఉండదు అనమాట కనిపించడము. ఇదిలేండి వాళ్ళ అంటే మా వాడికి ఇంజక్షన్ చేయించానని ఇది అంటే ఈ వీడియోస్లలో అస్సలు పోస్ట్ చేస్తలేను పిల్లల గురించి, అందుకనే అయితే ఇంకా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా లాంగ్ వీడియో కూడా పెట్టక చాలా డేస్ అయిపోతుంది, అందుకనే ఏదన్నా మనకి చిన్నప్పుడు ఇట్లుంటి అని తెలుస్తుంది కదా, అందుకనైతే ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నా. అవును, మీ పిల్లలకి ఇంజక్షన్స్ వేయించిండ్రా లేదా? వెదర్కి జ్వరాలు, జలుబులు, దగ్గులు పట్టు పట్టు పట్టు. చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే జ్వరాలు, దగ్గులు. పట్టు తీసుకోగా నానా, తీసుకో. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, ఉంటాను.